మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి రాక రైతులతో కలిసి అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు నేతిగొట్లపల్లె నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్. రాళ్లు రువ్వుకున్న అధికార ప్రతిపక్ష శ్రేణులు. 7 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కానిస్టేబుల్కి గాయాలు. గాల్లోకి రబ్బర్ బుల్లెట్లు పేల్చిన ఎంపీ గన్మెన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక వార్తలు ఏ స్థాయిలో మనం వక్రీకరించుకుంటామనడానికి సాక్ష్యం ఇదనమాట. అంటే జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. చచ్చిపోయిన జర్నలిజానికి సంబంధించిన శవాన్ని కూడా పీక్కు తినేటటువంటి తరహా వార్తలు రాసుకొస్తున్నాం అనమాట. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఇంటి మీద దాడి జరిగింది. దాని దగ్గరికి ప్రస్తుత ఎంపీ వెళ్తే అది ఘర్షణ అవుతుందట వాళ్ళ మీద దాడి చేస్తే. ఇది విచిత్రం. దీనికి ఒక కారణం ఏంటంటే ఏదో ఒక ప్రాజెక్టుకి సంబంధించి నేతిగొట్లపల్లె నిర్వాసితులకు న్యాయం చేయాలండి. నేతిగొట్లపల్లె అనేటటువంటి ఒక ప్రాజెక్టు కడుతున్నారు, సాగునీటి ప్రాజెక్టు. దాని నిర్వాసితులకి న్యాయం ఎవరు చేస్తాడు? పాత ఎంపీ చేస్తాడా, కొత్త ఎంపీ చేస్తాడా? లేదంటే కనుక ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందా? న్యాయం చేయాలని వాళ్ళ ఇంటి మీద అంటే వెళ్ళి దాడి చేశారు, కొట్టారు. మిథున్ రెడ్డిని కానీ పెద్దిరెడ్డిని కానీ నియోజకవర్గానికి రానివ్వకూడదు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఆ నేపథ్యంలో ఇక్కడ ఈ కథ అంతా నడుస్తోంది. దాన్ని డైవర్ట్ చేయడానికి కళ్ళెదురుగుండా జరుగుతున్న సంఘటనల్ని వక్రీకరించి రాయటం. వైసీపీ ఎంపీ, మాజీ ఎంపీ ఇంటి మీద దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి బాధితుడైనటువంటి ఎంపీ ఇంటి దగ్గరికి ప్రస్తుత ఎంపీ అక్కడికి వచ్చారు. ఆ టైంలో దాడి జరిగితే అది ఘర్షణ అట. అది దాడి కాస్త ఘర్షణ అయింది. ఇందులో 7 తెలుగుదేశం వాళ్ళకి గాయమైంది అని రాసుకొచ్చారు. ఇంతకీ అక్కడ విషయం ఏంటి? వెహికల్స్ తగలబెట్టారు, వైసీపీ వాళ్ళ మీద దాడి జరిగింది, అదంతా పక్కకెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సాక్షి రెండో కోణంలో రాసుకొస్తుంది. నేను చాలా రోజుల నుండి చెప్తూ ఉన్నాను, మనం ఆంధ్రప్రదేశ్లో ఇక జర్నలిజాన్ని నమ్మడం మానేసేసేసిన పరిస్థితి. ఇక ఏంటంటే ఆ వార్తల్ని రెండింటినీ చదువుకుని మనం అన్వయించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు. ఇది ఆంధ్రాకి పట్టినటువంటి శాపం. లేకపోతే